హాయ్ ఎవ్రీవన్, నా పేరు ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ ప్లేస్. వరల్డ్ మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంది. యునైటెడ్ స్టేట్స్ కింది ప్రాంతంలో వెనిజులా అనే ఒక చిన్న దేశం ఉంది. ఈ దేశం పైనే రీసెంట్గా అమెరికా దౌర్జన్యానికి దిగింది. ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉన్నటువంటి వెనిజులాలోకి అమెరికా సైన్యాన్ని పంపించి వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని కిడ్నాపింగ్ చేపించింది, క్యాప్చర్ చేశారు. ప్రపంచం మొత్తానికి అమెరికా ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది? ఈ నికోలస్ మదురో ఎవరైతే ఉన్నారో ఇతడు డ్రగ్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నాడు, ఇల్లీగల్గా డ్రగ్ సప్లైకి పాల్పడుతూ యునైటెడ్ నేషన్స్ మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు. కానీ అమెరికా క్యాప్చర్ చేయాలనుకుంటున్నది నికోలస్ మదురోని మాత్రమే కాదు, వెనిజులాలో దండిగా ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలనని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇదిగోండి, ప్రపంచవ్యాప్తంగా ఏ కంట్రీలో ఏ స్థాయిలో ఆయిల్ నిక్షేపాలున్నాయో లిస్ట్. ఇందులో వెనిజులా మొదటి స్థానంలో ఉంది. 303 బిలియన్ బ్యారెల్స్ల ఆయిల్ నిక్షేపాలు వెనిజులాలో ఉన్నాయి. ఆ తర్వాత సౌదీ అరేబియా, ఇరాన్, కెనడా, ఇరాక్, యుఏఈ, కువైట్, రష్యా, యునైటెడ్ స్టేట్స్, లిబియా. రష్యాలో కేవలం 80 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిక్షేపాలు, యునైటెడ్ స్టేట్స్లో అయితే 74 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిక్షేపాలు మాత్రమే ఉన్నాయి. అంటే వెనిజులాలో రష్యా కంటే 5 ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. అందుకే అమెరికా ఎప్పటి నుండో ఈ వెనిజులా పైన కన్నేసి ఉంచింది. వెనిజులా అనేది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, చాలా చిన్న కంట్రీ. మిలిటరీ కూడా అరాకొరగా ఉంటుంది. ఒక దేశ అధ్యక్షున్నే లోపలికి దూరి మరీ తీసుకెళ్తుంటే ఆ మిలిటరీ ఏమీ చేయలేకపోయింది. అంత చిన్న కంట్రీ అది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా ఆ కంట్రీ పైన అటాక్ చేసి దాని ఆయిల్ నిక్షేపాలు మొత్తం కూడా కొల్లగొట్టాలని చూస్తుంది అమెరికా. భారీ ఆయిల్ గేమ్కి తెర తీసింది ఇప్పుడు. 2005లో మొదటిసారిగా అమెరికా ఈ వెనిజులా పైన శాంక్షన్స్ విధించింది. ఎందుకు అంటే డ్రగ్ సప్లై చేయడానికి ఈ వెనిజులా అనేది సహాయం చేస్తుంది అని అమెరికా ఆరోపించింది. అదేవిధంగా ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా అండదండగా ఉంది ఈ వెనిజులా అని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత ఒబామా పీరియడ్లో కూడా 2014లో కొన్ని శాంక్షన్స్ విధించారు. ఇక ఆ తర్వాత 2019లో ట్రంప్ అధికారంలోకి వచ్చాక అడిషనల్ ఎకానమిక్ శాంక్షన్స్ విధించారు. ముఖ్యంగా పెట్రోలియం, గోల్డ్, మైనింగ్, బ్యాంక్స్ వీటన్నింటిపైన ఆర్థిక ఆంక్షలు విధించడంతో వెనిజులా ఆర్థికంగా కుదేలైపోయింది. అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టుగా వెనిజులాలో ఈ ప్రపంచంలోనే భారీ స్థాయి ఆయిల్ నిక్షేపాలున్నాయి. ఆయిల్కి ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. ఒక్కరోజు పెట్రోల్ పంపులు బంద్ అయిపోతే ప్రపంచం ఎలా అల్లకల్లోలమైపోతుందో మనందరికీ తెలిసిందే కదా. ఇంతకీ ఆర్థిక ఆంక్షలంటే ఏంటి? వెనిజులా ఆయిల్ అయితే బయటకి వెలికి తీయగలదు. బయటకి తీసిన తర్వాత ఆ ఆయిల్ని డబ్బుగా మార్చాలంటే ఇతర దేశాలకి అమ్ముకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా సరే వెనిజులా నుండి ఆయిల్ని కొనుగోలు చేస్తే ఆ దేశాన్ని కూడా మేము శిక్షిస్తామని చెప్పి అమెరికా భయపెట్టింది. దీన్నే ఆర్థిక ఆంక్షలు అంటారు. దీని వలన వెనిజులా తన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ని బయటి దేశాలకి అమ్ముకోలేకపోయింది. దాంతో వెనిజులా ఆయిల్ని అమ్ముకోలేక రోడ్డుపైకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వెనిజులా నుండి ఏ కంపెనీలు అయితే ఈ ఆయిల్ని కొనుగోలు చేస్తున్నాయో ఆ కంపెనీలన్నింటికీ కూడా వార్నింగ్ ఇచ్చింది. వెనిజులా నుండి పర్చేజ్ చేస్తున్న కంపెనీస్లో మన రిలయన్స్ కంపెనీ కూడా ఉంది. దాంతో రిలయన్స్ కూడా వెనిజులా నుండి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేసింది. అమెరికా వెనిజులా పైన ఇంత ఒత్తిడి ఎందుకు తీసుకొచ్చింది? వెనిజులా ఈ ఒత్తిడిని తట్టుకోలేక సరెండర్ అవుతుంది. ట్రంప్కి పూర్తి అధికారాలు కట్టబెడుతుంది, ఆయిల్ని జుర్రుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది అని ఈ ట్రంప్ భావించాడు. కానీ నికోలస్ ఎంతకీ కూడా తలొగ్గలేదు. దాంతో ట్రంప్ నేరుగా నికోలస్కి చెక్ పెట్టాలని ఒక ప్లాన్ వేశాడు. జనవరి 3, 2026 మదురోని క్యాప్చర్ చేయడం జరిగింది. వెనిజులాలోకి దూరి మరి ఈ మదురోని ఎలా క్యాప్చర్ చేశారు, అమెరికా ఎలాంటి హైటెక్ టెక్నాలజీని ఉపయోగించింది, దీనిపైన త్వరలోనే ఒక వీడియో చేయబోతున్నాను. ఆ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. అంతా ఊహించినట్టుగానే మదురోని క్యాప్చర్ చేయగానే ట్రంప్ ఇచ్చినటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి? ఇక వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా మేమే చూసుకుంటాం, దాని పూర్తి బాధ్యత మాదే అని స్టేట్మెంట్ ఇచ్చాడు. వి విల్ రన్ వెనిజులాని మేమే రన్ చేస్తాము. అంటే అధికారికంగా అక్కడ అమెరికా పరిపాలించనుందా అంటే లేదండి.
వెనిజులా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రోడ్రిగ్జ్ని ఒక పపెట్ లాగా అక్కడ అధికారంలో ఉంచింది. కానీ అధికారాన్ని మొత్తం ఎవరు చెలాయిస్తున్నారు? ఈ ట్రంపే చెలాయిస్తున్నాడు. ఒకవేళ తోక జాడిస్తే రోడ్రిగ్జ్కి కూడా నికోలస్కి పట్టిన గతే పడుతుంది అని ట్రంప్ బెదిరించాడు. ఇక నిన్నటి రోజు ఒక విలేకరు అడిగింది, ఎప్పటి వరకు మీరు ఈ వెనిజులాని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు అని. దానికి ట్రంప్ ఆన్సర్ ఇచ్చాడు, టైమ్ విల్ టెల్. ఎప్పటి వరకు నేను ఖచ్చితంగా చెప్పలేను అన్నాడు ట్రంప్. మచ్ లాంగర్ అంటే నెలలు కాదు, సంవత్సరాలు కాదు, అంతకంటే ఎక్కువే మేము వెనిజులాని మా వద్ద ఉంచుకుంటాము అని ట్రంప్ సంకేతాలు ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల కాలం వెనక్కి తీసుకెళ్తున్నాడు. ఒకప్పుడు ఈ బ్రిటన్, ఫ్రాన్స్, డచ్ కంట్రీస్ ఇవన్నీ కూడా ఇతర కంట్రీస్ని కాలనీస్గా చేసుకొని పరిపాలించేవి. సేమ్ అదే కల్చర్ని ఇప్పుడు ట్రంప్ మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నాడు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఈ వెనిజులాని ఒక కాలనీగా చేసుకుంది. మదురోని క్యాప్చర్ చేయడానికి కొన్ని వారాల ముందే ఈ వెనిజులా మొత్తాన్ని కూడా అమెరికా నావెల్ బ్లాకేడ్ చేసింది. అంటే అక్కడ నుండి ఆయిల్ షిప్స్ బయటకు వెళ్లకుండా కట్టడి చేసింది. దాంతో కొన్ని మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఆ షిప్స్లో ఉన్నాయి ఇప్పుడు. అదీ కాకుండా ఈ వెనిజులాలో కూడా రిజర్వ్ ట్యాంకుల్లో కొన్ని మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ ఆల్రెడీ స్టోర్ అయి ఉంది. అంటే వెలికి తీయబడిన ఆయిల్ ఎంత ఉందంట? 30 to 50 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉంది. ఈ రెండింటిని కలిపితే 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ల ఆయిల్ ఆల్రెడీ రెడీగా ఉంది కొల్లగొట్టడానికి. ట్రంప్ ఏమంటున్నాడు? ఈ మొత్తం ఆయిల్ని కూడా అమెరికా కొనుగోలు చేస్తుంది మార్కెట్ రేటుకి అంటున్నాడు. అబ్బా, ఎంత దయాహృదయం! మార్కెట్ రేటుకి కొనుగోలు చేస్తారట, ఇంకేం కావాలి అనుకోకండి. ఆ మార్కెట్ రేట్కి కొనుగోలు చేసి ఆ డబ్బు వెనిజులా అకౌంట్లో వేస్తారా? లేదండి, తన అకౌంట్లోనే వేసుకుంటాడట. దీనికి ఒక దిక్కుమాలిన డీల్ కూడా కుదుర్చుకున్నానండి. $2 బిలియన్ డీల్. ఈ 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్లు తీసుకున్నందుకు గాను అమెరికా వెనిజులాకి మొత్తంగా $2 బిలియన్ చెల్లించాలి. ఈ డబ్బు మొత్తాన్ని కూడా అమెరికా అకౌంట్లోనే వేస్తారు. ఆ అకౌంట్ నుండి ఈ వెనిజులాకి అమెరికా పంపుతుందట డబ్బులు వెనిజులా ప్రజలకి. ఎందుకు అంటే వెనిజులా నాయకులకి ఒకవేళ ఆ డబ్బును ఇస్తే వాళ్ళు లంచగొండితనంతో మొత్తాన్ని కూడా కాజేస్తారు. వెనిజులా ప్రజల మీద మాకు అపారమైన ప్రేమ ఉంది కాబట్టే మీకు డైరెక్ట్గా బెనిఫిట్ పొందడానికి మేము ఆ డబ్బుని ఈ అకౌంట్లో వేశాము అంటున్నాడు ట్రంప్. ఇక ముందు కూడా ఇలాగే వేస్తాము అంటున్నాడు. అంతేకాకుండా ఇది కేవలం వెనిజులా ప్రజలకేనా? కాదండి, అమెరికా ప్రజలకు కూడా అట. ఎందుకు? ఆ $2 బిలియన్ ఏవైతే డబ్బులున్నాయో ఆ డబ్బులతో ఏది పడితే అది కొంటా అంటే నడవదండి. కేవలం అమెరికా ప్రోడక్ట్స్ మాత్రమే కొనాలట. అంటే అమెరికా వాడు ₹10 ప్రోడక్ట్ని రేపు ₹100 అని అమ్మితే ₹100 కట్టి అమెరికా వాడి దగ్గరే కొనాలి. వేరే దేశం వాడు వచ్చి ₹5, ₹20 అమ్ముతానా నడవది. ఈ అమెరికా దగ్గర మాత్రమే కొనాలి. ఇది ట్రంప్ చెప్తున్నటువంటి హెల్ప్. అక్కడితో ఆగకుండా యాక్ట్స్ యాజ్ మార్కెటింగ్ సేల్స్ ఏజెంట్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్న ఆయిల్ని అయితే ఆల్రెడీ కొల్లగొట్టేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఈ 303 బిలియన్ బ్యారెళ్ల ఆయిల్ నిక్షేపాలు భూగర్భంలో ఉన్నాయి కదా, మరి వీటిని వెలికి తీయాలంటే అక్కడ హైలీ అడ్వాన్స్డ్ మిషన్స్ అవసరం ఉంటుంది. వెలికి తీతకు కూడా చాలా డబ్బు అవసరం ఉంటుంది. ఆ డబ్బు మొత్తం కూడా అమెరికానే భరిస్తుంది. ఆ తీసిన ఆయిల్ని ప్రపంచం మొత్తానికి కూడా నేనే అమ్ముతా. ప్రపంచం మొత్తానికి అమ్మడానికి నేను ఒక మార్కెటింగ్ సేల్స్ ఏజెంట్గా పనిచేస్తాను. ఆ ఏవైతే డబ్బులు వస్తాయో అవి నా అకౌంట్లో వేసుకుంటా. నా అకౌంట్లో వేసుకున్న డబ్బుల నుండి కొంత డబ్బుని వెనిజులా ప్రజలకి ఖర్చు పెడతాను. వెనిజులాను మళ్ళీ డెవలప్ చేస్తాను, పునర్వైభవాన్ని తీసుకొస్తాను అంటున్నాడు. మన ఇంట్లో దూరి మన దగ్గర ఉన్నటువంటి బీరువా కొల్లగొట్టి అందులో ఉన్నటువంటి నగదు బంగారం మొత్తం కాజేసి మనకే నెల కాస్త ఖర్చులకి 1000-2000 పంపుతా అంటున్నాడు ట్రంప్. మరి దీన్నే ట్రంప్ భాషలో హెల్ప్, సహాయత అంటారు. అమెరికా లాంగ్వేజ్లో మానవతా హక్కులు, సహాయము వీటన్నిటికీ కూడా డెఫినేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న దేశాలు మాత్రమే కాదు, ట్రంప్ ఏకంగా రష్యాని టార్గెట్ చేశాడు. ఇప్పుడు రష్యాకి ఏమాత్రం భయపడకుండా రష్యన్ బోట్స్ని సీజ్ చేస్తున్న దృశ్యాలు మీరు చూసే ఉంటారు. ఆ రష్యన్ బోట్ని సీజ్ చేస్తున్నప్పుడు రష్యాకు చెందినటువంటి ఒక న్యూక్లియర్ సబ్మెరీన్ దాని పక్కనే ఉంది. అయినప్పటికీ కూడా రష్యా ఈ చర్యను అడ్డుకోవడానికి తన సైన్యానికి పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఏంటి? రష్యా అమెరికాకు భయపడిందా? అమెరికా ఇప్పుడు అలాగే పోర్ట్రేట్ చేస్తుంది. నిన్నటి ఇంటర్వ్యూలో కూడా
ట్రంప్ ఈ విషయాన్ని నొక్కి మరీ చెప్పాడు. మేము దాన్ని సీజ్ చేస్తున్నప్పుడు పక్కనే మరి న్యూక్లియర్ సబ్మెరీన్ ఉంది, రష్యాకు చెందింది, అయినా సరే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అని ట్రంప్ స్వయంగా వ్యాఖ్యలు చేశాడు. అంటే ట్రంప్ కావాలని చెప్పి రష్యాని, ఈ పుతిన్ని పోక్ చేస్తున్నాడు. మరి పుతిన్ ఎంతవరకు ఓపికగా ఉంటాడు, దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే పుతిన్ ఒకవేళ ఓపిక నశించితే అది థర్డ్ వరల్డ్ వార్కే దారితీస్తుంది. అంటే ఈ ట్రంప్ థర్డ్ వరల్డ్ వార్కి తెచ్చే వరకు నిద్రపోడా చూడాలి. మరి ఈ అమెరికా, రష్యా ఈ ఇద్దరి మధ్య, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మరియు పుతిన్ మధ్య జరుగుతున్నటువంటి గేమ్ గురించి నేను ఒక స్పెషల్ వీడియోలో మీకు చెప్తాను. ఈ పర్టికులర్ వీడియోలో కేవలం ఆయిల్ గేమ్కి మాత్రమే పరిమితం అవుదాం. ఫస్ట్ ఈ రష్యాని డైరెక్ట్గా టార్గెట్ చేయకుండా అమెరికా ఇండైరెక్ట్గా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఫస్ట్ టార్గెటెడ్ ఫ్రెండ్లీ కంట్రీస్ టు ఐసోలేట్. ఆగస్టు 2024లో బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ చేపించింది. ఎందుకు? బంగ్లాదేశ్ అనేది రష్యాతో సన్నిహితంగా రాసుకు పూసుకు తిరుగుతుంది. రష్యా న్యూక్లియర్ ప్లాంట్ అనౌన్స్ చేశాడు బంగ్లాదేశ్లో. ఆ వెంటనే ఈ రెజిమ్ చేంజ్ జరిగింది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత డిసెంబర్ 2024లో సిరియాలో రెజిమ్ చేంజ్ జరిగింది. సిరియా అనేది ఆల్మోస్ట్ రష్యాలో ఒక భాగంగా ఉండేది. సిరియాలో ఆల్మోస్ట్ రష్యన్ సైన్యమే మొత్తం అంతా చూసుకునేవాళ్ళు. సిరియాని కోల్పోవడం మిడిల్ ఈస్ట్లో రష్యాకి చాలా పెద్ద దెబ్బ అండి. ఇక ఆ తర్వాత జనవరి 2026లో వెనుజులాలో దూరి మరీ మద్రోని క్యాప్చర్ చేశాడు. వెనుజులాని కాలనీగా చేసేసుకున్నారు ఇండైరెక్ట్గా. ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే ఇరాన్ కనిపిస్తోంది. ఇరాన్లో రోజు రోజుకి ప్రొటెస్టులు జరుగుతున్నాయి. అధికారిక భవనాలను కాల్చివేస్తున్నారు. ఏకంగా నగరాలు ప్రజల చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఎక్స్ట్రీమిస్టుల చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ ప్రొటెస్టుల వెనుక ఫారిన్ కంట్రీస్ ఉన్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. మరోవైపు అమెరికా, ఈ ట్రంప్ ఏమంటున్నాడు? ఒకవేళ ఈ ప్రొటెస్టర్స్ని మీరు కాలిస్తే గనక మేము నేరుగా రంగంలోకి దిగుతాం, ఇరాన్ పైన కొరడా జులిపిస్తామని ట్రంప్ చెప్తున్నాడు. ఆల్రెడీ ఇరాన్ నుండి ఈ ఖామినేయి రష్యాకి పారిపోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్లో చాలా శరవేగంగా మార్పులు వస్తున్నాయి. పరిస్థితి చాలా శరవేగంగా చేతులు దాటుతున్నాయి. ఈ ఇరాన్ పైన మళ్ళీ స్పెషల్గా మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇక టార్గెట్ రష్యాలో నెక్స్ట్ ఇండైరెక్ట్ టార్గెట్స్ ఉన్నాయండి. ఎవరు? ఇండియా, చైనా, బ్రెజిల్. ఈ మూడు కూడా బ్రిక్స్ దేశాలు. ఒకవేళ ఈ ఇండియా మరియు చైనా ఈ రెండు దేశాలు కనుక గణనీయంగా రష్యా నుండి ఆయిల్ని పర్చేజ్ చేసి ఉండకపోయినట్లయితే రష్యా ఆర్థికంగా చాలా అంటే చాలా ఇబ్బందుల్లో పడేది. అఫ్కోర్స్ ఈ రెండే కాకుండా మరొక గుంటనక్క వర్గం కూడా ఉంది. యూరోపియన్ యూనియన్స్. వీళ్ళ పేర్లు డైరెక్ట్గా బయటకు వినిపిస్తాయి, వాళ్ళ పేర్లు బయటకు వినిపించవు. అంటే ఈ రష్యాను స్పాన్సర్ చేయడంలో యూరోపియన్ యూనియన్స్ కూడా ప్రధాన పాత్ర ఉంది, కానీ వాళ్ళు బయటకు చెప్పుకోరు అంతే. రీసెంట్గా ఆ గూడు పుటానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా బయటకు వచ్చాయి. వాటి గురించి కూడా మెల్లిమెల్లిగా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ ఇండియా, చైనా, బ్రెజిల్ల పైన ఇప్పుడు అమెరికా టార్గెట్ విధిస్తుంది. ఏకంగా 50 నుంచి 500% టారిఫ్కి పెంచాలని చెప్పి అమెరికాలో ఒక బిల్లు పెట్టింది. దీనికి ఈ ట్రంప్ మద్దతు పలికాడు. ఏ క్షణానైనా ఆ బిల్లు పాస్ అవ్వచ్చు. ముఖ్యంగా ఈ బిల్లు కనుక పాస్ అయితే మన భారతదేశానికి చాలా పెద్ద దెబ్బ. అఫ్కోర్స్ ఆ డబ్బు అమెరికన్ ప్రజలే కడుతున్నారు. కాకపోతే మన ఎగుమతులు అనేవి అమెరికాకి పూర్తిగా నిలిచిపోతాయి. 500% టారిఫ్ అంటే ఇక అక్కడికి ఎగుమతులు చేసి కూడా వేస్టే. అమెరికాకు ఎగుమతులు పూర్తిగా ఆగిపోతే, అమెరికాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటే అప్పుడు భారత మల్టీలాటరల్ సిద్ధాంతానికి బ్రేకులు పడతాయి. చరిత్ర గనక తవ్వి చూస్తే భారత్ ఎప్పుడూ కూడా ఒక్క కూటమిలో లేదు. ఇది అన్ని దేశాలతో కలుపుగోలుగా ఉంది. అఫ్కోర్స్ 1971 ఆ ప్రాంతంలో కాస్త సోవియట్కి దగ్గరైన మాట వాస్తవమే, ఎందుకంటే అప్పటి పరిస్థితుల దృష్ట్యా. కానీ ఆ తర్వాత నాన్ అలయన్స్ మూమెంట్కి భారత్ నాయకత్వం వహించింది. ఆ నాయకత్వం వహించడం వల్ల భారత్ ఏ వర్గానికి కూడా చేరువ కాలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ తన ఒత్తిడి తీసుకొచ్చి భారత్ని ఒక కూటమికే పరిమితం చేయాలని చూస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఒక కూటమికే పరిమితం అవుతామో ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటాం. చైనాను మనం అంత గుడ్డిగా నమ్మలేము. అది ఒక గుంటనక్క దేశం. పోయి చైనా ఉన్నటువంటి కూటమిలో భారత్ పర్మనెంట్గా చేరడం అనేది అది మనకి శ్రేయస్కరం కాదు. కాబట్టి భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది ఇప్పుడు. అదేవిధంగా అమెరికా ముఖ్యంగా భారత్ పైన ఒత్తిడి తీసుకొస్తూ వస్తున్నాడు. భారత్ పైన ఎంతైతే ఒత్తిడి తెస్తున్నాడో అంత ఒత్తిడి చైనా పైన తీసుకురావట్లేదు. లెస్ ప్రెషర్, చాలా తక్కువ ఒత్తిడి మాత్రమే పెడుతున్నాడు. ఎందుకు అంటే చైనా దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఇవి 60 to 90% చైనా దగ్గర ఉన్నాయి.
అంటే ఈ ఫీల్డ్లో చైనా మోనోపాలీ ప్రదర్శిస్తుంది. ఎక్కడైతే మోనోపాలీ ఉంటుందో అక్కడ వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మొన్న ఇండిగో కేసు మనం చూసాం కదండి. సేమ్ అదేవిధంగా ఈ రేర్ ఎర్త్ మినరల్స్లో చైనా తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఇప్పుడు అమెరికా కనుక చైనా పైన పూర్తిగా ప్రెషర్ తీసుకువస్తే చైనా కూడా అమెరికా పైన ప్రెషర్ తీసుకొస్తాడు. ఒకవేళ అమెరికాకు ఈ సప్లై కనుక ఆగిపోతే అమెరికా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకు అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ని సెమీకండక్టర్స్ తయారీలో ఉపయోగిస్తారు, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ తయారీలో ఉపయోగిస్తారు, అదేవిధంగా ఫైటర్ జెట్స్ తయారీలో కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా తైవాన్లో ఈ సెమీకండక్టర్స్ పెద్ద ఎత్తున తయారవుతాయి. తైవాన్ ఇష్యూ కూడా ఉంది, దానిపైన కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. చైనాను చెక్ పెట్టడానికి అమెరికా ఇండైరెక్ట్గా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు చైనా ఏమంటుందంటే మీరు వెనుజులా పైన ఎలాగైతే దాడి చేశారో అలాగే మేము తైవాన్ పైన కూడా దాడి చేసి మాలో కలిపేసుకుంటాం అంటుంది. అదే కనుక చేస్తే అమెరికాకు చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, సెమీకండక్టర్స్ తయారీ ఆగిపోతుంది. అదేవిధంగా ఈ తైవాన్లో అమెరికా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసింది, అవన్నీ కూడా నీటిలో కలిసిపోతాయి. కాబట్టి అమెరికా ఖచ్చితంగా తైవాన్ను కాపాడడానికి యుద్ధ రంగంలోకి దిగుతుంది. అప్పుడు చైనా మరియు అమెరికా మధ్య డైరెక్ట్ వార్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎటు నుండి ఎటువైపు చూసుకున్నా ఒక పెద్ద యుద్ధం రావాల్సి అయితే ఉంది. ఆల్రెడీ అమెరికా చాలా పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తూ ఉంది. డూమ్స్ డే ఫ్లైట్ కూడా కనిపించింది. మిడిల్ ఈస్ట్కి పెద్ద ఎత్తున విమానాలు వెళ్తున్నాయి అమెరికాకు సంబంధించినవి. వీటన్నిటిపైన కూడా మెల్లిమెల్లిగా మాట్లాడుకుందాం. ఏదో పెద్దగా జరుగుతుంది, ఆ ఏదో అనేది ఒక్క వారం రోజుల్లో మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ ఇంపాక్ట్ భారత్ పైన ఏం పడబోతుంది? ఇంపాక్ట్ ఆన్ ఇండియా. యూఎస్ గివెన్ గ్రీన్ సిగ్నల్ టు ఇండియా టు పర్చేస్ వెనుజులా ఆయిల్. ఈ వెనుజులాలో ఏదైతే ఆయిల్ ఉందో ప్రపంచం మొత్తానికి కూడా అమ్మడానికి అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది అని చెప్పాను కదా. ఆ లిస్టులో భారత్ కూడా ఉన్నట్లు స్వయంగా అమెరికా రీసెంట్గా అనౌన్స్ చేసింది. ఒక విలేకరు అడిగాడు, మీరు ప్రపంచవ్యాప్తంగా మరి ఆయిల్ని అన్ని దేశాలకు అమ్ముతామంటున్నారు కదా, ఆ దేశాల లిస్టులో భారత్ కూడా ఉంటుందా అని అడిగితే కోర్స్ ఉంటుంది అన్నారు. రష్యా, చైనాలకు తప్ప మిగతా అన్ని దేశాలకు మేము ఆ ఆయిల్ని అమ్ముతామంటున్నారు. అంటే ట్రంప్ యొక్క ప్రధాన టార్గెట్ ఇప్పటికే కూడా రష్యా మరియు చైనాలే. ఆల్రెడీ ఇండియా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్స్ని గణనీయంగా తగ్గించేసింది. 2025 జూన్లో 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనము రష్యా నుండి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. డిసెంబర్లో చూసుకున్నట్లయితే ఇది గణనీయంగా తగ్గి 1.2 మిలియన్స్ బ్యారెల్స్ పర్ డే కేవలం 1.2కి మాత్రమే పరిమితమైంది. అంటే 40% ఇంపోర్ట్స్ని, రష్యన్ ఆయిల్ని మనం ఆల్రెడీ తగ్గించేసుకున్నాం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఇది డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావమే. ముఖ్యంగా ఎందుకు 40% గణనీయంగా తగ్గింది అంటే దీనికి ప్రధాన కారణం రిలయన్స్ రష్యా నుంచి మొత్తానికే ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసింది. రీసెంట్గా బ్లూంబర్గ్ అనే ఒక ఫారిన్ పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిలయన్స్ అనేది ఇప్పటికీ కూడా రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తుంది అని. దీనిపైన రిలయన్స్ నేరుగా స్టేట్మెంట్ ఇచ్చింది, లేదండి ఇది ఒక తప్పుడు కథనం, మేము రష్యా నుంచి ఎలాంటి ఆయిల్ని కొనుగోలు చేయట్లేదు, గత 3 వారాల్లో ఒక్క షిప్మెంట్ కూడా రష్యా నుంచి మా జామ్నగర్ ఈ ఏదైతే ప్రాంతం ఉందో అక్కడికి రాలేవు అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే రిలయన్స్ మెల్లిమెల్లిగా రష్యా నుంచి అమెరికా వైపు పావులు కదుపుతూ ఉంది. ఆల్రెడీ ఈ రిలయన్స్ అధినేతలు అమెరికాతో చర్చలు జరుపుతున్నట్లుగా బయటకు తెలుస్తోంది. ఎందుకు ప్రధానంగా రిలయన్స్ పేరు చెప్తున్నానంటే రిలయన్స్కి వెనుజులాకి ఆల్రెడీ చాలా పాత సంబంధాలు ఉన్నాయి. 2019లో ఈ వెనుజులా పైన అమెరికా శాంక్షన్స్ విధించినప్పటికీ రిలయన్స్ అమెరికా దగ్గర నుండి స్పెషల్ పర్మిషన్ తీసుకుంది వెనుజులా నుండి ఆయిల్ పర్చేజ్ చేయడానికి. 2025 ఏప్రిల్ నెల వరకు, మే నెల వరకు కూడా రిలయన్స్ వెనుజులా నుండి ఆయిల్ని పర్చేజ్ చేసిందండి. ఎప్పుడైతే 2025 మేలో ట్రంప్ నేరుగా మదురోని టార్గెట్ చేశాడో అప్పుడు ఈ ట్రంప్ ఓపెన్గా ఈ వెనుజులా నుండి పర్చేజ్ చేస్తున్న అన్ని కంపెనీలకు వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు ఆయిల్ని కొనుగోలు చేస్తూ ఉంటే మీ పైన కూడా శాంక్షన్స్ విధిస్తాం, మిమ్మల్ని కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటిస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చేసరికి రిలయన్స్ వెనుజులా నుండి ఆయిల్ పర్చేజ్ చేయడం ఆపేసింది. లాస్ట్ షిప్మెంట్ 2025 మే నెలలో వచ్చింది వెనుజులా నుండి రిలయన్స్కి. వెనుజులా నుండి షిప్మెంట్ ఆగిపోయింది కాబట్టి రిలయన్స్ రష్యా వైపు మొగ్గు చూపింది. రష్యా నుండి పెద్ద ఎత్తున ఆయిల్ని పర్చేజ్ చేయడం మొదలుపెట్టింది. అందుకే
రిలయన్స్ ఇప్పుడు అమెరికాతో చర్చలు జరుపుతూ ఉంది మళ్ళీ రెజ్యూమ్ చేయడానికి, అంటే ఇంతకుముందు ఏదైతే ఆయిల్ని పర్చేజ్ చేసే విధానం ఉందో దాన్ని అమల్లోకి తీసుకురావడానికి. అయితే ప్రస్తుతానికైతే అమెరికా కేవలం అమెరికాలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలతో మాత్రమే ఒక మీటింగ్ పెట్టాడు. అక్కడ ఎవరు కూడా నాన్ యూఎస్ బయర్స్ అయితే లేరు. ఒకవేళ అమెరికా గనక నాన్ యూఎస్ బయర్స్ని కూడా ఆ అవకాశం ఇస్తే అప్పుడు రిలయన్స్ తాను ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది యూఎస్ ఆయిల్ మీటింగ్ నిన్న అర్ధరాత్రి జరిగింది, ఎస్టర్డే నైట్. యూఎస్ కంపెనీస్ లైక్ చెవ్రాన్ అండ్ ఎక్సాన్ ఈ కంపెనీల దిగ్గజాలతో ట్రంప్ నేరుగా ఒక మీటింగ్ పెట్టాడు. ఈ మీటింగ్లో ఆల్మోస్ట్ 20-30 మంది ఆయిల్ టైకూన్స్ కూర్చుని ఉన్నారు. ఈ మీటింగ్లో ట్రంప్ ఈ దిగ్గజాలపైన ఒత్తిడి తీసుకొచ్చాడు. మీరు వెనుజులాలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నాడు. ఎందుకు $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్? మరి వెనుజులాలో ఇంత పెద్ద మొత్తంలో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, కాకపోతే అది చాలా క్రూడ్ అండ్ చాలా హెవీ క్రూడ్. దాని వెలికితీతకు చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ డబ్బుని మరి పెట్టాలి, ఎవరు పెట్టాలి? అమెరికన్ ప్రభుత్వం పెట్టాలి. అమెరికా అంటే అమెరికా కంపెనీలు, కాబట్టి ఈ కంపెనీలపైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు, మీరు వెళ్ళి అక్కడ డబ్బులు పెట్టండి అని. ఇప్పుడున్న పాలిటిక్స్ పరంగా ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. నిజం చెప్పాలంటే అమెరికాకు చెందినటువంటి ఏ ఒక్క కంపెనీకి కూడా వెనిజులాలో ఇన్వెస్ట్ చేయడం అసలు ఇష్టం లేదు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అని వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. కానీ ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నాడు, ప్రెషర్ పెడుతున్నాడు, ప్రతి ఒక్కరిపైన కూడా బలవంతం చేస్తున్నాడు. ట్రంప్ ప్రెషర్కి ఒకవేళ కాదంటే మదురోకి ఏం గతి పట్టిందో మనం చూసాం. ఇతర దేశంలో ఉన్నటువంటి ఒక దేశ ప్రెసిడెంట్నే ఈ గతి పట్టించాడు అంటే మరి ఈ ఆయిల్ టైకోన్స్ ఒక లెక్కన ఇప్పుడు ట్రంప్కి. కాబట్టి ఆయిల్ టైకోన్స్ కూడా భయపడుతున్నారు. ఖచ్చితంగా $100 బిలియన్ త్వరలోనే వెనిజులాలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ కనుక చూస్తే అమెరికా కేవలం మదురోని మాత్రమే క్యాప్చర్ చేయలేదు, వెనిజులా ఆయిల్ని క్యాప్చర్ చేసింది అని తెలుస్తుంది. వెనిజులా అండ్ ద యూఎస్ టుగెదర్ వీ హ్యావ్ 55% ఆఫ్ ద ఆయిల్ ఇన్ ద వరల్డ్. ట్రంప్ నిన్న అర్ధరాత్రి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. వెనిజులా మరియు అమెరికాను కలుపుకుంటే ఈ వరల్డ్లో ఉన్నటువంటి ఆయిల్లో 50% మా దగ్గరే ఉంది అంటున్నాడు. అంటే ఇప్పుడు వెనిజులాలో ఉన్నటువంటి ఈ 303 బిలియన్ బ్యారెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అమెరికా 74తో కలిపేశాడు. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి లెక్క కడుతున్నాడు ట్రంప్. అంటే దీన్నే కదండి కబ్జా అంటారు. డైరెక్ట్గా చెప్తున్నాడు అక్కడ ట్రంప్, మేము కబ్జా చేశాము, మా రెండు దేశాల ఆయిల్ కలుపుకుంటే ప్రపంచంలోనే 55% అవుతుంది, ఇది మొత్తం కూడా మేము అమ్ముకుంటాం అంటున్నాడు. ఇంత ఓపెన్గా లూటీ చేయడం, దౌర్జన్యం చేయడం ఒక్క అమెరికాకే చెల్లుతుంది. మిగతా ఏ దేశాలు కూడా ప్రశ్నించలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు 30 మిలియన్ బ్యారెల్స్ ఏవైతే రెడీగా ఉన్నాయన్నాను కదా, అవన్నీ కూడా అమెరికాకు చేరుకున్నాయి. అంటే దౌర్జన్యం ఆల్రెడీ జరిగిపోయింది, ఆల్రెడీ లూటీ జరిగిపోయింది. రెడీగా ఉన్న ఆయిల్ మొత్తం కొలగొట్టేశారు. ఇక ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేయడం మొదలు పెడతారు. అంతేకాకుండా ఆయిల్ కంపెనీలు ఒకవేళ వెనిజులాలోకి వెళ్తే వాళ్ళకి పూర్తి సేఫ్టీ ఇస్తానని ట్రంప్ భరోసా ఇచ్చాడు. వెనిజులా కేంద్రంగా ట్రంప్ చేస్తున్నటువంటి ఈ ఆయిల్ గేమ్ పైన మీకు పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయొచ్చు. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.